ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ మాదిగ అమరవీరుల ప్రాణత్యాగం అదేవిధంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత రావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. జయదేవ్పూర్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ మండల అధ్యక్షులు మాసపాక యాదగిరి, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు పోచంపల్లి రాజు, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు గణేష్, కూరాడపు బాబు, మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు గుర్జకుంట రామస్వామి, ఎంజేఎఫ్ జిల్లా అధ్యక్షులు శివదాసులు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటమే ఎస్సీ వర్గీకరణ విజయానికి నాంది అన్నారు. ఎందరో మాదిగల ప్రాణత్యాగం మరవలేమన్నారు. మందకృష్ణ మాదిగను జాతి ఎప్పుడు మరవదని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి దామోదర్ రాజనరసింహకి, మంత్రివర్గ ఉపసంఘానికి, ఏకసభ్య కమిషన్ షమీం అత్తర్కి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించడానికి సహకరించిన వివిధ అన్ని రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు, మేధావులకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ జిల్లా నాయకులు కుడారపు భాస్కర్, ఎంఆర్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి మచ్చ గణేష్, ప్రచార కార్యదర్శి పైసాస్వామి, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘం నాయకులు గడ్డం వెంకటేష్, ఎంఆర్పీఎస్ నాయకులు పద్మారావు, నాగరాజు కుమార్, కూరారపు సతీష్, చిరంజీవి, రాములు, అరుణ్, శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో మన తీర్మానం కావడం సంతోషకరమైన విషయం ఏది తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా తన కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా జాతి కోసం పనిచేసినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారికి ఈరోజు పాలాభిషేకం కార్యక్రమాన్ని జయదేవ్పూర్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. అట్లాగే ఎంఆర్పీఎస్ అంటే ఓన్లీ మాదిగల కోసం చేసే సంఘం మాత్రం కాదు, సంపన్న వర్గాల కోసం పనిచేసేది ఎంఆర్పీఎస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాదిగ జాతిలో అమరులైనటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు పొద్దున ప్రభుత్వం కూడా వాళ్ళ గురించి వాళ్ళకి ఎగ్జిబిషన్ ప్రకటిస్తే చాలా సంతోషకరమైన విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవేళ ఇంకోటి ఏంటంటే ఎంఆర్పీఎస్ ఉద్యమాలు చేసే క్రమంలో మొన్న రీసెంట్గా కృష్ణా కూడగట్టేటువంటి సమయంలో ఓన్లీ మాదిగలే కాదు, సంపన్న కులాలు వచ్చినాయి. ఎస్సీలు వచ్చిర్రు, బీసీలు వచ్చిర్రు, మైనార్టీలు వచ్చిర్రు, రెడ్డిలు వచ్చిర్రు, బ్రాహ్మణులు వచ్చిర్రు. వాళ్ళందరూ కలిసి వచ్చి కూడా నిజానికి అసలు ఏబీసీ వర్గీకరణ కావాల్సిందే అని చెప్పి వాళ్ళు మనందరికీ కూడా సంఘీభావం తెలపడం జరిగింది. వాళ్ళ వంతు కృషి చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకసారి జయదేవ్పూర్ తరఫున మరియు శ్రీపేట జిల్లా తరఫున కూడా మిగతా బీసీ సంఘాలకు, ఎస్సీ సంఘాలకు, ఓసీ సంఘాలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరి యొక్క కృషి ఫలితమై ఉండొచ్చు, వాళ్ళందరి సంఘీభావం ద్వారానే కావచ్చు మనకి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మనకు ఎస్సీ వర్గీకరణ సాధించి పెట్టింది. వాళ్ళ దానికోసం వాళ్ళందరికీ మళ్ళొకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ మందకృష్ణకు పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళు ఎందుకంటే రేపు భవిష్యత్తులో మాదిగ బిడ్డలు కాదు, మాదిగ ఉపకులు అందరూ కూడా న్యాయం జరిగేటువంటి ఒక మంచి సమయం మనకు ఆసన్నమైందని చెప్పి ఇప్పటికెళ్ళి మన మాదిగ బిడ్డలు కానీ ఉపకుల బిడ్డలు కూడా చేయాల్సి ఏంటంటే చదువు పైన వాడి మంచి చదువులు సాధించి మంచి ఉద్యోగాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. న్యాయానికి గురై మాదిగ జాతిలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు 59 ఉపకులాలలో మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయం మీద గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో ఇక్కడ 1994 ఏర్పడినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాల తన సుదీర్ఘ కాలంలో ఎన్నో ఉద్యమాల ద్వారా ఈ వర్గీకరణ సాధించడానికి చేసినటువంటి కృషి ఫలితంగా నిన్న మన అసెంబ్లీలో అటు శాసనసభలో ఇటు శాసన మండలిలో ఏకగ్రీవంగా అందరూ కూడా ఏబీసీడీకి చట్టబద్ధంగా కల్పించడం జరిగింది. ముందుగా ఈ ఏబీసీ వర్గీకరణకు కట్టుబడి చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమం ప్రధానంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే ఆ కమిటీ చేసినటువంటి మన కమిటీ సూచన మేరకు వర్గీకరణ ఏదైనా జరిగిందో అది చాలా అదృష్టంగా భావిస్తూ మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగిందని కోరుకుంటూ అట్లనే ఈ కార్యక్రమంలో ఎంతోమంది అసలు కాసిన మాదిగ అమరవీరులకు కూడా నివాళులు అర్పిస్తూ ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి మాదిగ మా ముద్దు బిడ్డలందరికీ కూడా నిన్న తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి నిన్న ఫలితం దక్కింది. అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తూ అసెంబ్లీలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు ఏకపక్షంగా
ఐక్యగ్రీవంగా ఆమోదం పొందింది బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు. ఆ బిల్లు చేసినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎంఆర్పిఎస్ పోరాటం అనేది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని కులాలు మాత్రమే లబ్ధి పొందుతూ ఉన్నాయి. ఎస్సీ రిజర్వేషన్ల వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్స్ ఫలాలు అనేటటువంటి కొన్ని కులాలకే వర్తిస్తూ ఉన్నాయి. ఇక్కడ మాదిగ ఉప కులాలైనటువంటి 57 కులాలకి ఈరోజు అన్యాయం జరుగుతుందని చెప్పేసి శ్రీ మందశ్రీ మాదిగ గారు మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి ఈ 30 ఏళ్లలో ఎక్కడ కూడా లొంగకుండా పోరాటాన్ని పక్కదో పట్టకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కష్టాలు వచ్చినా పోరాటాన్ని నిలబెడుతూ ఈరోజు ఫలాలను అందేటటువంటి దిశగా తీసుకొచ్చి వర్గీకరణ సాధించడం అనేటటువంటి జరిగింది. ఈ పోరాటాన్ని ఈ సుదీర్ఘకాలం చేసినటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారికి మాదిగ జాతి అంతా కూడా ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ పోరాటంలో ఆర్థికంగా కానీ లేక అన్ని సంపన్న వర్గాలు కూడా మద్దతు తెలుపుతూ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే న్యాయబద్ధంగా జరిగిందో ఈరోజు మాదిగ రిజర్వేషన్ ఇవి ఏవైతే ఉన్నాయో వర్గీకరణకు సంబంధించినటువంటి పోరాటం కూడా అన్ని కులాలను కలుపుకొని న్యాయబద్ధంగా జరిగినటువంటి పోరాటం ఇది. ఈ న్యాయబద్ధంగా జరిగినటువంటి పోరాటంలో సెమీ వెక్టర్ కమిషన్ గారు ఇచ్చినటువంటి నివేదికలో ఇంకా కొంత మాకు అసంతృప్తి అనేటటువంటిది ఉంది. అది భవిష్యత్తులో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం కూడా ఎంఆర్పిఎస్ పోరాటం అనేటటువంటిది కొనసాగిస్తాం. అలాగే ఇప్పుడు వర్గీకరణ జరిగింది, ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇచ్చి కొన్ని ఉద్యోగాలు అనేటటువంటి అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి దాంట్లో నోటిఫికేషన్స్ అనేటటువంటి లేవు కాబట్టి మాకు ఇక్కడ కూడా కొంత అన్యాయం జరిగింది. భవిష్యత్తులో ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లు అన్నింటిలో కూడా వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలని తీసుకొని ప్రైవేట్ రంగంలో కానీ రేపు భవిష్యత్తులో అన్ని రంగాలలో ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వర్గీకరణను అమలు చేయాలని చెప్పేసి కూడా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జైదాపూర్ మండల కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకానికి జైదాపూర్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి గ్రామ అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, జేఏసీ నాయకులు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా జైదాపూర్ ఎంఆర్పిఎస్ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.